సింగరేణి 4 బొగ్గు బ్లాకుల వేలం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు 3 రోజుల సమ్మె విజయవంతం చేసి మరోసారి సంఘటితను చాటారని సమ్మెలో పాల్గొన్న కార్మిక వర్గానికి, కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి కార్మిక సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కె సురేందర్ రెడ్డి, కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్ రెడ్డి, ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బాజీ సైదా, కార్యదర్శి ముస్కె సమ్మయ్య, కొట్టె కిషన్ రావు, ఐఎన్టీయూసీ కేంద్ర ఉపాధ్యక్షుడు జయశంకర్ రావు, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి గరిగస్వామి, హెచ్ఎంఎస్ కార్యదర్శి తిప్పారపు సారయ్య, బిఎంఎస్ ఉపాధ్యక్షుడు పేరం రమేష్, సిఐటియు కార్యదర్శి భాగ్యరాజులు పాల్గొని మాట్లాడారు. అలాగే శ్రీరాంపూర్ ఓసీపీపై టీబీజీకేఎస్ కేంద్ర ఉపాధ్యక్షుడు అన్నయ్య, మంద మల్లారెడ్డి, కేంద్ర చర్చల ప్రతినిధి కె వీరభద్రయ్య పాల్గొని మాట్లాడారు. కార్మికుల హక్కుల సాధనకు, సింగరేణి పరిరక్షణకు, యూనియన్లకు అతీతంగా పోరాడడానికి అన్ని కార్మిక సంఘాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం, సంఘీభావం తెలియడం ఒక మంచి పరిణామం. ఇలాగే అందరినీ కలుపుకుంటూ పోయి 9, 10, 11 తేదీలలో 3 రోజులలో తెలంగాణ బొమ్మగాని కార్మిక సంఘం మరియు జాతీయ సంఘాలు కలిసి సమ్మె నోటీస్ ఇవ్వడం, దానిలో భాగంగా 9, 10, 11 3 రోజులు సమ్మె విజయవంతం చేసినందుకు సింగరేణి కార్మిక సోదరులందరికీ కూడా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నుండి మన మిగతా జాతీయ సంఘాల తరఫున కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి బొగ్గు నిక్షేపాలను కూడా మరి ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పి మనలా కార్మిక లోకాన్ని కూడా అందరినీ కూడా మరి పూర్తిగా రోడ్డు మీద పడేసే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నాడు. తెలంగాణ మరి ఉన్నటువంటి బొగ్గు గనులన్నింటినీ కూడా దశల వారీగా ప్రధానంగా 4 బొగ్గు బావులను బ్లాక్లను ఇప్పుడు ప్రైవేటీకరణ చేసేటువంటి తరుణంలో కూడా మరి జాతీయ సంఘాలు కలుపుకొని అందరం సమ్మె చేసినాం. రాబోయే రోజులలో కాంట్రాక్టర్లు ఎవరు కూడా దానికి ముందుకు రావద్దని హెచ్చరిస్తూ ఉన్నాం. వచ్చినా కూడా ఇక్కడ మరి కార్మిక సంఘాలు అన్నీ కలుపుకొని ప్రజలతో కలుపుకొని కూడా పోరాటం చేసి కాంట్రాక్టులను కూడా తరిమి కొట్టేటువంటి పరిస్థితిని తీసుకొస్తాం. ఖబర్దార్ కాంట్రాక్టులారా, మీరు ఎవరు కూడా ఇక్కడ కాంట్రాక్టు పట్టదు, వేలపాటులో పాల్గొనద్దని హెచ్చరిస్తున్నారు. సింగరేణికి సంబంధించిన 4 బొగ్గు బ్లాక్లను ప్రైవేటు వాళ్లకు దారాదత్తం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా 9, 10, 11 3 రోజుల సమ్మెను విజయవంతం చేసిన కార్మిక సోదరులందరికీ కార్మిక సంఘాల జేఏసీ తరఫున, ఏఐటీసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ఈ బొగ్గు బ్లాకులను ప్రైవేటు వాళ్ళకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. సింగరేణికి సంబంధించిన బొగ్గు బ్లాకులు సింగరేణికే ఇవ్వాలని మేమందరం ఆందోళన చేస్తున్నాం. ఈ ఆందోళనలో ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణకే తలమానికమైన ఈ సింగరేణిని కాపాడుకోవడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి, ఇక్కడ యువతకి ఉద్యోగ అవకాశాలకి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ గనులు ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వంలోనే నడిపించాలని మేము కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా ముఖ్యంగా ఎంపీలని కోరుతున్నాం, మీరు పార్లమెంటులో ఈ కార్మికుల గళాన్ని వినిపించండి. ఏదైతే రైతుల కోసం మాట్లాడారో అదేవిధంగా సింగరేణి బొగ్గు గనులను కూడా సింగరేణికే ఇవ్వాలని మీరు మాట్లాడాలని, ముఖ్యంగా మన ప్రాంతం నుంచి, మన తెలంగాణ నుంచి కేబినెట్ మినిస్టర్ గారు ఉన్నారు కిషన్ రెడ్డి గారు, దయచేసి కిషన్ రెడ్డి గారు కూడా ఈ విషయం మాట్లాడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి బొగ్గు బావులు వేలానికి 88 గనులు వేలానికి వచ్చాయి. మరి దానికి వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణలో మరి 4 గనులు ఇవ్వడం జరిగింది. దానికి వ్యతిరేకంగా కార్మికులందరూ కూడా మరి 9, 10, 11 రోజు మరి మొక్కవని ధైర్యంతో మరి ఏమాత్రం మైండ్ల మీదకి రాకుండా మరి ఏకగ్రీవంగా సమ్మె చేసినందుకు మరి కార్మికులందరికీ కూడా మేము ఐఎన్టీయూసీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే జేఏసీ తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు ప్రతి కార్మికుడు కూడా మన తెలంగాణ ఉన్నటువంటి మరి ఏ వనరులు కూడా మనకే సొంతం కావాలని చెప్పేసి కేవలం సింగరేణి సంస్థనే మరి గనులన్నీ కూడా నడపాలని చెప్పేసి మరి సమ్మె చేయడం జరిగింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలా. మరి ఏదైతే రైతు చట్టాలు రద్దు చేసిందో మరి ఈరోజు కార్మికులకు సంబంధించినటువంటి మరి ప్రభుత్వ రంగ సంస్థలను కూడా మరి ఆ విధంగానే ప్రభుత్వ రంగ సంస్థలుగానే ఉంచాలా, ప్రైవేటు వారికి ఇవ్వకూడదు. మరి అవన్నీ కూడా మన సంస్థకే చెందాలని చెప్పేసి మరి ఐఎన్టీయూసీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా మరి సమ్మెలో పాల్గొన్నటువంటి కార్మికులకు మరి జేఏసీ నాయకులందరికీ కూడా మరి ఐఐటీసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రభుత్వం ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా సింగరేణి 4 బ్లాకుల
నిరసనగా కార్మికులు అందరూ కూడా జేఏసీ ఆధ్వర్యంలో అదేవిధంగా గుర్తింపు సంఘం ఆధ్వర్యంలో సమ్మెని విజయవంతం చేసినందుకు హెచ్ఎంఎస్ యూనియన్ జేఏసీ తరఫున వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు 4 బ్లాకులు, రేపు 8 బ్లాకులు, ఎల్లుండి సింగరేణి మొత్తం కూడా ఇట్లాంటి నిర్ణయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. 300 కోట్ల రూపాయలు సంస్థకి నష్టం వచ్చింది. కోట్ల రూపాయలు కార్మికులు జీతం మరి వాళ్ళు నష్టపోయారు. ఈ విషయాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మరొకసారి ఆలోచన చేసి సింగరేణి ప్రైవేటీకరణ అనే విధానాన్ని పూర్తిగా మరి రద్దు చేసుకోవాలని చెప్పేసి హెచ్ఎంఎస్ యూనియన్ నుంచి అదేవిధంగా జేఏసీ నుంచి కూడా మేమంతా కూడా మరి తెలియజేస్తూ ఉన్నాం. సింగరేణి ఒక్క బొగ్గు ముక్కని కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పకుండా తీయడానికి వీలు లేకుండా అందరం కలిసికట్టుగా పోరాటాలు చేసి మరొక ఉద్యమానికి మరి తెరలేపుతామని చెప్పేసి కనుక కార్మికులు అంతా కూడా సిద్ధంగా ఉండాలని అందరికీ మరొకసారి కార్మికులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సింగరేణి ప్రాంతం అంతా కూడా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉందని చెప్పి 3 రోజుల సమ్మె పిలుపులో భాగంగా జేఏసీ ఇచ్చినటువంటి సమ్మె, ఆ సమ్మెకు వారందరూ కూడా జేఏసీకి గౌరవించి కార్మికులకు కూడా పూర్తి స్థాయిలో ఇవాళ అర్థమైపోయింది. ప్రైవేటీకరణ దిశగా ఇప్పటికే గత పాలకుల పుణ్యమాని సింగరేణి పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ అయిపోయింది. ఇప్పుడు బొగ్గు బ్లాకులు కూడా ప్రైవేటు పరం అయిపోతే సింగరేణికి మనుగడ ఉండదన్నటువంటి ఉద్దేశంతో ఈనాడు మరి 3 రోజుల సమ్మె చేయడం జరిగింది. కార్మిక లోకానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మెల్లగా మేలుకున్న C&MD ఇంకా నిద్ర లేవలేదు. C&MD సింగరేణి కార్మికుల లోకం కాకుండా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క మరి లోకంలోనే ఉన్నాడు. కాబట్టి సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి C&MD గారిది పూర్తి బాధ్యత, ఆయనే బాధ్యత వహించాలని చెప్పేసి ఈ 4 బ్లాకుల విషయంలో ఎంత దూరమైనా వెళ్ళి మరి 4 బ్లాకులను కాపాడుకోవడానికి జేఏసీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలకు కట్టుబడి ఇవాళ భారతీయ మజ్దూర్ సంఘ్ BMS యూనియన్ కూడా ఇవాళ జేఏసీతో కలుపుకొని పోయి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి 4 బ్లాకులను సాధించుకునేంత వరకు పోరాటంలో ముందుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. తేదీలలో విజయవంతం చేసిన సమ్మెను సింగరేణి కార్మికులు, దాన్ని సపోర్ట్ చేసిన అధికారులు, రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లు అన్నీ కూడా విజయవంతం చేశాయి. ఈ ఘనత కార్మికులకే దక్కుతుంది. ఈ 3 రోజులు సమ్మె చేయడం పట్ల 2 విషయాలను మనం గమనించవచ్చు. ఒకటి, సంస్థను రక్షించుకోవడానికి, చట్టాలను కాపాడుకోవడానికి, హక్కులు సాధించుకోవడానికి ఈ సమ్మె గుర్తు చేస్తూ ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు నిరవాధక సమ్మెకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేయడానికి ఈ 3 రోజుల సమ్మె గుర్తు చేస్తూ ఉంది. కానీ 14, 15, 16 తారీఖులలో ఢిల్లీ నుండి పిలుపు వచ్చే అవకాశం ఉంది సమస్యపై పరిష్కార మార్గాన్ని ఎక్కడం కోసం. మరి ఆ పిలుపులో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందంజలో ఉండి ట్రేడ్ యూనియన్లు, ఎంపీలు వీళ్ళందరూ కలిసి సింగరేణి మీద జరుగుతున్న దాడికి ఎదురు దాడి చేసి సింగరేణిని రక్షించాల్సిన బాధ్యత ఉంది. ఒక సందర్భంలో ముఖ్యమంత్రి గారు 49% వాటాని కొనుక్కొని రాష్ట్ర గవర్నమెంట్ సంస్థగా చేస్తానన్నాడు. ఆ అవకాశం ఆసన్నమైంది.